ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు విశాఖ జిల్లాలో ఇవాళ్టి నుంచి రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. రెవెన్యూ సదస్సులో తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, వీఆర్ఓ, ఇతర విభాగాల అధికారులు పాల్గొంటారు. ప్రజలు తమ సమస్యల కోసం ప్రభుత్వ కార్యాలయాల వద్దకు రాకుండా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళుతుందని, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని అన్నారు. రెవెన్యూ సదస్సుల్లో ఆయా గ్రామాల్లో ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన ప్రభుత్వ భూముల వివరాలు సేకరిస్తారని, భూ కబ్జాలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి రెవెన్యూ విలేజ్లో మనము ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో ఉన్న 11 మండలాల్లో 7 అర్బన్ మండలాలు, 4 రూరల్ మండలాలు అన్నింటిలో కూడా రెవెన్యూ విలేజ్ వారీగా ఈ సదస్సులు అనేది ప్రతిరోజు కూడా షెడ్యూల్ పరంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సదస్సులో మండల్ రెవెన్యూ ఆఫీసర్ అంటే తహసీల్దార్ వర్యులు, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఆ గ్రామానికి చెందిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా ఒక బృందంగా వెళ్ళి వీళ్ళతో పాటు అనుబంధ శాఖలు, ఫారెస్ట్ కావచ్చు, ఎండోన్మెంట్ కావచ్చు,